ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందామండి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఆ పరమ తండ్రి మన యేసు క్రీస్తు ప్రభువునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పరలోక రాజ్యములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎందుకు ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యంలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాలి దేవుడు? ఎందుకంటే ఆయన లోకమును, మన పరమ తండ్రి లోకమును ఎంతో అనే మాటను బట్టి, ఎంతో ప్రేమించిన దేవుని ఆలోచన బట్టి అంతలా ప్రేమించేది ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికగా ఆయన చేతులతో తయారు చేసి మన నాసికారంధ్రంలో ఆయన జీవాత్మ ఊదినాడు. సృష్టి అంతా 6 దినాల్లో సృష్టించి, ఆయన 5 దినాల్లో సృష్టించి 6వ దినమున తన పోలికలో మనుషులను, పురుగు వంటి నరుని, ఎప్పటికీ పవిత్రుడు కాలేరడు అయినప్పటికీ నరుణ్ణి సృష్టించి ఆయన జీవాత్మ ఊదినాడు. ఊదిన తక్షణమే ఆ మట్టి బొమ్మ అయినటువంటి ఆదాము జీవాత్మ అయిపోయినాడు. ఇది అప్పటికప్పుడుకొని అనుకొని చేసినదైతే కాదు. జగత్తు పునాది, ఈ భూమి పునాది వేయబడక ముందే దేవుని ఆలోచనలో ఉంది ఇదంతా ప్రణాళిక. భూమి ఇంకా తయారు కాలే, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలకు ఒక రోజు అనగా ఆయనకు చాలా సంవత్సరాలు, అలాగే ఒక సంవత్సరము అనగా ఆయనకు ఒక రోజులో లెక్క. ఆయనకు లెక్కలు వేరే ఉంటాయి దేవునికి. 6 దినాలంటే ఆయనకు ఎన్నో సంవత్సరాలు పట్టిండొచ్చు. కనుక ఆయన ఈ మనిషి కోసం, ఆయన పోలికలో ఎంతో ప్రేమించిన ఈ మనిషి కోసం సమస్తమును సమకూర్చి మళ్ళీ మనిషిని తయారు చేసి జీవాత్మ ఊది ఆ యొక్క భూమి మీద వదిలినాడు. ఆ వదిలిన ఒక మనిషి ఏదో అటు ఇటు గాలికి తిరుగుతూ ఉంటే, ఏందో ఒంటరిగా తిరుగుతున్నాడు, నా పోలికలో ఉన్న నా కుమారుడు, ఆయనకు ఆ యొక్క ఒంటరిగా తిరుగుట వల్ల ఏదో అసహనం, ఏదో తెలియని చిన్న బాధకు గురైనాడు దేవుడు. ఏదో మళ్ళీ ఇంకొకటి చేయాలి, ఒక చిన్నపాటి సహాయం కొరకు ఒక తోడు కావాలి ఇతనికి. మొత్తానికి ఒంటరిగా తిరుగుట నచ్చలేదు అని దేవుడు ఆయన నిద్రను కలుగజేసి మొదటి ఆపరేషన్ చేసినాడు. దేవుడు ఏం చేసినాడు? ఆయన మొదటి ఆపరేషన్ ఆదాముకు చేసినాడు. నిద్రను కలుగజేసి ఆ పరమ డాక్టరు ఆ ఎముకను తీసి ఆ ఎముకతో ఒక అందమైన స్త్రీని తయారు చేసి ఆయనకు పక్కలో ఇచ్చేసినాడు. అంత నిద్రపోయిన ఆదాము మళ్ళీ ఒక సమయంలో అవ్వను ఏమంటాడు అంటే, నా ఎముకలో ఎముక అంటాడు. ఆయన నిద్రపోయి ఆ ఎముకతోనే చేసినాడని ఎవరు చెప్పినారో అది గ్రంథంలో కూడా వ్రాయబడలే. కానీ ఆదాము నా ఎముకలో ఎముక అని ఆయన బోధిస్తూ వస్తాడు. ఆయనలో భాగమే. మొదటిగా కన్నది స్త్రీని. ఎవరు? స్త్రీని కన్నది ఎవరు? మొదటిగా ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎవరైనా చెప్పాలి. నిద్రపోతాడు.
మొదటిగా స్త్రీని కన్నదే ఒక పురుషుడు. మొదటిగా స్త్రీని కన్నదే ఒక పురుషుడు అని లేఖనమే చెప్తూ ఉంది. తరువాత ఆ స్త్రీలను కంటూ వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరికి జన్మకు ఆ యొక్క స్త్రీమూర్తే తల్లి అయిపోయింది. కనుక దేవుడు ఎంతో ప్రేమించిన ఆ ఒంటరిగా తిరుగుట ఆయనకు ఇష్టం లేదు. సాటి సహాయమైన ఇంకొకరిని తయారు చేసి ఒక జతను ఇచ్చినట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. ఇదంతా కూడా ఆయన అప్పటికప్పుడు అనుకొని చేయలేదు. మన పరమ తండ్రి చాలా పెద్ద ప్రణాళిక ఉంది ఆయన దగ్గర. ఒక గొప్ప ప్రణాళికలో ఉండి ఒకటొకటి తయారు చేసుకుంటూ ఈ సృష్టిని, భూమిని, ఈ చెట్లు, చేమలు, పురుగులు, ప్రతి ఒక్కటి, జంతువులు అన్నీ ప్రతి ఒక్కటి కలుగజేసి మళ్ళీ తర్వాత ఆయనకి ఇష్టమైన మనిషిని ఆయన పోలికలో తయారు చేసుకున్నాడు. కనుక ఆ ఎంతో ప్రేమించిన మనిషి కోసము పరలోక రాజ్యంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ వచ్చినాడు కుమారుని ద్వారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు ఆ మహిమ కలిగిన దేవునికి కీర్తి కలుగునట్టు తన కుమారుని యందు ఉచితముగా మనకు ఏమో అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ కృపా మహిమ, అలాగే మనకు గొప్ప రక్షణ మనకు కలగజేస్తూ వచ్చినాడు తన కుమారుని ద్వారా ఉచితంగా. అది ఈ లోకంలో అయితే ఏది చేయాలన్నా ఆ బల్ల కింద చేయి సాపుతారు. ఏమి పని చేయాలన్నా ఆ బల్ల కింద చేయి సాపాల్సిందే. ఇంటికి పోతా కుటుంబానికి చక్కగా అవి ఇవి తీసుకొని పోవాలి. ఏది పై వచ్చే ఆదాయంతో జీతం అది ఒక్కపరే ఇంట్లోకి రావాల్సిందే. పైన వచ్చే జీతంతో ఇంట్లోకి మళ్ళీ అన్ని తీసుకొని పోవాలి ఈ ఉద్యోగస్తుడు. కానీ మన తండ్రి, మన కుమారుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి కృపా కనికరము దయ దాక్షిణ్యములు పరలోకము నుండి మనకు ఆశీర్వాదముగా అబ్బుతున్నాయి, ఉచితంగా దొరుకుతున్నాయి. దేవుని కృపా కనికరములు దయ దాక్షిణ్యములు ప్రియులారా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్తములో చేసిన దేవుని దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన ముద్దు కుమారుని ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, మన పరమ తండ్రికి కుమారులుగా ఉండుటకై యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనము ఎన్నుకున్నాడు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎప్పుడో ముందుగానే ఆయన కోసం నిర్ణయించుకున్నాడు మనల్ని, మనుషుల్ని. ఎవరి కోసం? యేసు క్రీస్తు ప్రభు వారి కోసము మనల్ని ముందుగా నిర్ణయించినాడు. అందుకే మనమే ముందుగా పుట్టినాం. యేసు క్రీస్తు ప్రభు వారు అందరికంటే ముందు ఉన్నవాడే, కానీ భూమి మీదకి మటుకు ఆయన పరలోక రాజ్యంలో తండ్రి చేస్తున్న అద్భుత కార్యములు, సూచక్రములు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో మనల్ని ముందు పుట్టించినాడు. తర్వాత మళ్ళీ ఆయన మన పాపాన్ని తీసివేయటకు మళ్ళీ భూమి మీద అడుగుపెట్టి ప్రాణమిచ్చి, రక్తమిచ్చి, పరిశుద్ధపరిచి, అనేకమైన మంచి ఈవులను మనకిచ్చి, ఆయన నోటి మాట పలుకులతో సత్యములేకి నడిపించి, ఆయన చనిపోయి మన పాపం తీసివేసి పరిశుద్ధత ఇచ్చి పరలోక రాజ్యానికి పిలుచుకోవాలనుకున్న గొప్ప దేవుడు ప్రియుల. అందుకే తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట ఎలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భూమి పుట్టకతలికే మన దేవుని ఎదుట ఎలా ఉండాలని నిశ్చయించుకున్నాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
పరిశుద్ధులమును. ఎలా ఉండాలంట దేవుని ఎదుట? పరిశుద్ధులము. వెరీ గుడ్ అమ్మా. మాటకు మాట అందిస్తే చెప్పేవారికి చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని మాట వినే బిడ్డల పట్ల దేవునికి సంతోషం అనిపిస్తుంది. కనుక మనము ఆయన ఎదుట ఎలా ఉండాలని కోరుతూ ఉన్నాడంటే, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. ఎలా ఉండాలని ఆయన జగత్తు పునాది పుట్టకతలికి ఆలోచన చేసినాడో చూడండి. పరిశుద్ధములుగా ఉండాలని, పరిశుద్ధంగా మనం ఉండాలని, నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎంత గొప్ప ప్రేమ చూడండి. జగత్తు పునాది, ఈ భూమి పునాది వేయబడక మునిపే పరిశుద్ధంగా నిందారహితులుగా ఉండాలని, నిష్కలంకులుగా కాకుండా కల్మషము లేని వారుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని జగత్తు పునాదే వేయలేదు. ఇంకా ఆయన అట్టి ప్రణాళికలో ఉన్నాడు దేవుడు. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఆదాము కాడి నుంచి ఇప్పటి వరకు భ్రష్టు పట్టి మస్టు పట్టిన జీవితాలుగా మన బ్రతుకులు. మనిషి అనేవాడు తన పాపపు ఆలోచన ప్రతి రోజుకు ఎన్నో వస్తాయంట. మనిషికి ఎన్నో పనికి మాల ఈ పుర్రెలో ఎన్నో పుడతాయంట ప్రియులారా. కానీ సరి అయినది ఏంది అయ్యా అంటే, క్రీస్తులో నుండి వచ్చిన ఆలోచనే సరి అయినది. ఇంకా మిగతాటివన్నీ ఇంటి మార్కు వేసేసి వాటిని డిలీట్ చేసేయాలి, వాటిని తొలగించేయాలి ప్రియులారా. అందుకే యోబు గారు చెడుతనమును తన హృదయములో అసహించుకొని డిలీట్ చేసేసినాడు, వదిలేసేసినాడు. ఇంకా దరిదాపులకు రావద్దని చెప్పినట్టుగా డిలీట్ చేసేసి ఇంకా అది దగ్గరకు వచ్చే ఛాన్స్ లేకుండా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక నియమంలోకి వచ్చేసినాడు. అలాగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. చెడుతనమును అసహించుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు భూమి పుట్టక తరికినే నిర్ణయించినాడు. ఇప్పుడు కాదు, భూమి పుట్టక తరికినే అట్టి స్థితిలో ఉండాలి. నా పిల్లలు తల ఎత్తుకొని నా ముందు నిలబడాలి భూమి మీద బ్రతికి. పాపపు ఆలోచన ఉన్నప్పటికీ నా మాట చొప్పున బ్రతికి పాపాన్ని తీసివేసుకొని తల ఎత్తుకొని నా పిల్లలు నా ముందు నిలబడాలనేది ఆయన ప్రణాళిక, చిత్తము, ఆలోచన, గొప్పదైన ప్రత్యక్షత అయినది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మన తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృపా మహదైశ్వర్యము, కృపలో ఐశ్వర్యము కలిగిన వాడు మన యేసు క్రీస్తు ప్రభువారు. కృపలో ఐశ్వర్యము, కృపలో ఐశ్వర్యం ప్రియులు. కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు ఏమి దొరుకుతూ ఉంది? విమోచనము దొరుకుతూ ఉంది ప్రియులారా. విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధముల కంట ఆయన రక్తములో మనకు క్షమాపణ కలిగి మనమును విమోచింపినాడు. పాపపు బంధపు కట్ల నుండి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు ప్రియులారా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, ఆయన మన పరమ తండ్రి దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, తన చిత్తాన్ని గూర్చిన మర్మమునంట మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆ కృప విస్తరింపచేసెను. ఎక్కడైతే పాపము
ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే పాపము ఎక్కువగా ఉంటుందో అదే ప్రాంతములో దేవుని కృప కూడా మరీ ఎక్కువగా అపరిమితముగా ఉంటుందంట రక్షించడానికి. ప్రియులారా, పాపము ఎక్కడైతే వర్ధిల్లుతూ శరవేగంగా వెళ్తూ ఉంటుందో అక్కడ దేవుని కృప కూడా అపరిమితముగా ఉంటుందంట. ఎప్పుడు నా వైపు తిరుగుతావురా నా బిడ్డ, నా కుమార్తె, ఇంకా చాలదా ఈ లోకపు భోగము, ఈ లోకపు పాపపు ఆశలు ఇంకా వీడవా, ఇంకా అనుభవించింది చాలదా, ఇంకా బ్రతికి నన్నాళ్ళు చచ్చిపోయే వరకు ఆ చావులోనే ఉంటావా? జీవం కలిగిన దేవుని యొద్దకు, ఆ జీవాధిపతి అయిన పరమున్న ఆ పరమ తండ్రి యొద్దకు నిత్య జీవము నీకు వద్దా? అనగా పరలోక రాజ్యము కొట్టివేయబడినటువంటి ఆ గొప్ప రాజ్యము నీకు వద్దా? ఈ కొట్టివేసే రాజ్యములోనే నీకు జీవితమా? ఏమంటున్నాడు దేవుడు? ఈ కొట్టివేసే రాజ్యము ఇది ఒకప్పుడు నాశనమైపోయే రాజ్యంలోనే నువ్వు నీ బ్రతుకంతా ఇక్కడే నీ అపోహలో ఉన్నావురా, దరిద్రుడా, దరిద్రురాలా. ఒక కొట్టివేయబడినటువంటి రాజ్యం నా దగ్గర ఉన్నది, అది నువ్వు పొందుకోవా? ఆ కృప నీకు వద్దా? ఆ నిత్య నరకానికి సంబంధమైన ఈ లోకంలోనే బ్రతికి సస్తావా? ఎన్నాళ్ళు ఇలా, ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడుస్తావు? భక్తుడు రాసిన పాట బట్టి మనిషిలో మార్పు ఖచ్చితంగా రావాలి. మార్పు లేనివాడు జంతువు కంటే చాలా దుర్మార్గులం అయిపోతాం. మనిషి మారకుంటే నిజంగా అపవాదికి తయారు చేసినటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన పరిస్థితి మానవునిది. గుర్తించుకోవాలి. ఎన్ని రోజులు పాపంతో పడి సస్తాం? ఎన్ని రోజులు? 70-80 సంవత్సరాలు పాపంలోనే పడిసేస్తే, ఈ చిన్న జీవితమే ఇదే పెద్ద జీవితంని దీంట్లోనే పడిసేస్తే ఇంకా పెద్ద జీవితంలోకి రావాలని ఆశ నీకొద్దా? సృష్టికర్త అయిన దేవుని ఆ మహదైశ్వర్యాలను చూడాలని వద్దా? మహాభక్తులను చూడాలని వద్దా? ప్రవక్తలను చూడాలని వద్దా? ఒక గొప్ప సాక్షి సమూహము మన కన్నుల ముందు గ్రంథంలో దేవుడు రాయించిన మహాభక్తులందరినీ నీవు చూడవా? ఈ పనికిమాలలో బ్రతికిన, ఈ పాపపు బ్రతుకులో బ్రతికిన అపవాదిగాలతోనే అక్కడనే అరిసి కేకలేస్తూ ఉంటావా? పరిశుద్ధులు ఉండే పట్టణం నీకు వద్దా అని దేవుడు చెవిటోని ముందు శంఖముదినట్టు ఊతానే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన సేవకుల ద్వారా చెవిటోల ముందు శంఖముతే ఎట్టుంటుంది నాయన? ఏమనిపించదు ఆయనకి. చెవిటోని ముందు శంఖముదిన, కవల కొట్టినా ఏమి వినిపించదు. కానీ నిత్య నరకాగ్నిలో అప్పుడు వినిపిస్తుంది. మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. పరలోకం రాజ్యంలో ఉండేటివి కానివ్వండి, భూమి మీద ఉన్నట్టువే కానివ్వండి, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చి తన రాజ్యంలో కొట్టివేయబడని రాజ్యంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు మన యేసు క్రీస్తు ప్రభువారు, మన పరమ తండ్రి, మన పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకము నీది కాదు. ఈ లోకము అందరము ఎవరము అని చెప్పింది బైబిల్ గ్రంథము. మనము పరదేశులము. ఈ దేశం మనది కాదు, పరదేశులం. అంటే పరదేశులం అంటే ప్రభు దగ్గర ఉండే రాజ్యం అంది. అందుకే దేవుడు నరులారా తిరిగి రండిని ప్రతి బిడ్డను ఏదో ఒక తల్లి గడుపున వేసి మళ్ళీ రావాలరే నా కుమార్తె, మళ్ళీ నా దగ్గరికే రావాలరే నా కుమారుడా అని భూమి మీద వేస్తున్నాడు. ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంతే. ఆ 70-80 సంవత్సరాలు కొన్ని నియమ నిష్టలు పెట్టి, పాపము పుణ్యము రెండు పెట్టి, వాటి రెండు ఫలితాలు దారులు పెట్టి
దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ పాపపు బ్రతుకులోని మనిషి ఉండకూడదు, ఉండరాదు అని చెవిటోని ముందు శంఖ ముదినట్టుగా దేవుడు తన బిడ్డల ద్వారా, తన రక్షణలో ఉన్న పిల్లల ద్వారా, తన రక్త ప్రోక్షణలోకి వచ్చిన, తనను అంగీకరించిన, బాప్తీసం పొంది మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొంది రక్షణలోకి వచ్చిన ప్రతి బిడ్డ ద్వారా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. నా సిలువ సువార్తను ప్రకటించండి నా పిల్లలకు, నా సిలువ సువార్తను ప్రకటించండి నా పిల్లలకు, నా సిలువ మరణము ప్రచురం చేయండి నా పిల్లలకు. ఆయనను అంగీకరించిన ప్రతి బిడ్డకు ఈ బాధ్యత ఉంది. ప్రతి బిడ్డకు. ఎందుకు అంటే, ఈ బాధ్యత ఎందుకు అంటే, క్రైస్తవులుగా ఇంకొకరు నరకానికి వెళ్లకుండా ఉండేదానికి, అంతేకాని ఏదో సువార్త చేస్తే వాళ్ళకి ఏదో వచ్చేది లేదు, ఊరికేది లేదు. దేవుని ఇచ్చిన ఆజ్ఞ మేరకు ప్రాణాలు సైతం పోయినా లెక్క చేయకుండా దేవుని ప్రేమను చెప్తూ ఉంటారు సువార్త చేస్తూ క్రైస్తవులు, క్రీస్తు సైనికులు, క్రీస్తు బిడ్డలు, క్రీస్తు శిష్యులు, క్రీస్తు దాసులు, క్రీస్తు పనివారు. అది బాధ్యత పెట్టినాడు కనుక ఇంటింటికి పోయి కరపత్రాలు ఇచ్చి, అమ్మా ఇది మన అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం కలువరి శిలువలో ఆయన పవిత్ర రక్తము ధారపోసినాడమ్మా. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, నా తమ్ముడు, ఆ దేవుడు రక్తము గొప్పదమ్మా. మన పాపాలు కడగబడే ఒక్కటే బలి అయిన యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప గనుడు, వీరుడు, ధీరుడు. ఆయన వంటి వాడు పరిశుద్ధుడు లేని. వింటే రక్షింపబడతారు, వినకపోతే శిక్షింపబడతారు. ఇంకా దానికి తిరుగులేదంతే. వింటే రక్షించబడతాము, వినకపోతే శిక్షింపబడతారు. చాయిస్ సేవ. మనకే ఆ యొక్క చాయిస్ ఇచ్చేస్తున్నాడు. 2 దారులు చెప్తాడు, దాని ఫలితాలు కూడా తెలియపరుస్తాడు దేవుడు. కనుక ఈ భూమి మీద ఉన్నవే కానీ, పరలోక రాజ్యంలో ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్న గొప్ప దేవుడు. భూమిలో ఉన్నటువంటి కానీ పరలోక రాజ్యంలో అన్నిటినీ ఏకం చేసి తన నిత్యత్వంలో అక్కడ చూపించాలనుకుంటున్నాడు మనిషికి ప్రియుల. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని, ఎప్పుడైతే మనము ఆయన రక్షణలోకి వస్తామో తన మహిమకు కీర్తి కలుగులాగిన ఆ దాసులు, ఆ పిల్లలు, ఆ సేవకులు, ఆ యొక్క శిష్యులు, ఆ సైనికులు, క్రీస్తు దాసులు, క్రీస్తు సైనికులు, క్రీస్తు బిడ్డలు, క్రీస్తు కుమార్తెలు, కుమారులు, ఆయన మహిమ కీర్తి కలగవలనని మనము ఈ లోకంలో బ్రతకవలసిన వారు బద్ధులమై ఉన్నాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయనకు ఆస్తిగా మనలను ఏర్పరిచినాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన నిర్ణయంలో చేసిన ప్రతి మాటను ఆయన జరిగిస్తూ, ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. పిల్లలు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. మనం ఎలా ముద్రించబడినామంట? అది ఆత్మ, దేవుని ఆత్మ చేత మనము ముద్రించబడిన వారం. ఒకరిలో ఒక మార్పు కలిగిందంటే దేవుని ఆత్మ ద్వారా ఆలోచనకు పునాది పడి బలపడతాడు. దేవుడు వచ్చే ఆత్మ ద్వారా మనిషి బలపడి మార్పు కలిగి పాప క్షమాపణ నిమిత్తమైన దేవుడని ఒప్పుకొని పాపాలు తీసివేసుకోమని ప్రార్థన చేసి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ వరమును పొందుకొని క్రీస్తు బిడ్డవైపోతావు, క్రీస్తు దాసుడు అవుతావు, క్రీస్తు శిష్యుడు అవుతావు, క్రీస్తు పనివారం అవుతాం, క్రీస్తు సువార్థికులమవుతాం. ఆ ఆత్మ చేత మనము ముద్రించబడిన వారం.
కనుక ప్రియ సహోదర సహోదరుడా, ఇది నిమిత్తము దేవుడు మనల్ని ఈ భూమి మీద ఆయన కంటే ముందుగా పుట్టించి ఆయన ప్రణాళికను బయలుపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించినాడు. అట్టి గొప్ప ఆత్మ ద్వారా మనము ముద్రించబడిన వారిని మనం. కనుక ప్రియ సహోదర సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా ఆయన మాట చాలా శక్తి కలిగినది. దయ్యాలు సైతం గడగడ గడగడ వణుకుతున్నాయంట. ఎందుకు దయ్యాలు వణుకుతున్నాయి? ఒకప్పుడంట ఒకసారి వేరే విశ్వాసంలో లేని వారు వచ్చి దయ్యాలను గద్దిస్తుంటే, ఎవడవరా నీవు అన్నాయంట. ఒక విశ్వాసం లేనివాడు వచ్చి దయ్యాలుండి వాడిని గద్దిస్తే, ఎవడవరా నీవు అని అన్నాయంట. ఒక పౌలు గారు పోయి గద్దిస్తే వింటాయంట. పౌలు గారిలో పరిశుద్ధత ఉంది, నీతి నిజాయితీ యథార్థత ఉంది, నువ్వెవడవురా, నీలో పరిశుద్ధత ఉందా అని దయ్యాలు ఎదిరించినాయంట. అదే యేసు క్రీస్తు ప్రభు వారు గద్దించిన, హెచ్చరించిన భయపడతాయి, వణుకుతాయి. ఎందుకు కారణం అంటే పరిశుద్ధత కలిగిన, నిలువెత్తు పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన ఉమ్మిలో సైతం పరిశుద్ధత. ఆయన ఉమ్మికి అది అపరిశుభ్రత, అపవిత్రత ఉమ్మి. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి ఉమ్మిలో కూడా పవిత్రత. ఆ ఉమ్మితో బురద చేసి గుడ్డివాని గుడ్డువాని కన్నులకు అలా పోయగా కంటి చూపు పొందుకుంటారు. ఉమ్మిలో కూడా స్వస్థత కలిగిన పరిశుద్ధుడు మన యేసు క్రీస్తు ప్రభు వారు ప్రియుల. కనుక అట్టి పరిశుద్ధిని కలిగిన మనము కూడా జాగ్రత్తగా వాక్య లేఖనాలను పఠించి భయభక్తులు కలగాలి. దయ్యాలు వణుకుతున్నాయంట పరిశుద్ధతను బట్టి. ఒక మనుషులమైన మనము భయపడటంలే, వణకడంలే, ఒక యుగాంతం ఉందని భయపడటంలే, ఇది పాతాళానికి పోతామన్నా భయపడటంలే, ఒక కొట్లాడమన్నా భయపడటంలే. నోట్లో నుంచి మాటలు వచ్చిందే వస్తూ ఉన్నాయి. ఆదివారం వచ్చేలకు ఎంత పవిత్రులుగా మళ్ళీ చక్కని చీర కట్టుకొని పవిత్రమైన గ్రంథము సంకలో పెట్టుకుని ఒక ముసుగు వేసుకొని పోతూ ఉంటే ఎంత పవిత్రాలు ఏంటంటారు. అదే మనిషి కొట్లాడి తిట్టుతూ ఉంటే ఎంత పనికి మాలేదురా అని కూడా మనసులో అనుకునే పరిస్థితి మన క్రైస్తవం పట్ల దాపరించి వచ్చింది. కనుక ప్రియ సహోదర సహోదరి, మన బ్రతుకు మార్చుకోవాలి, దేవుని చిత్తంలో నడుచుకోవాలి. దేవుని మాట వింటే చెడిపోయిన వాడు ఎవడూ లేడు. కనుక ఆయన మాట విని మన బ్రతుకులు మార్చుకొని ఆయన వాక్కులతో మనం బలపడదాము, దిద్దపడదాము, నేర్చుకుందాము, ప్రతిరోజు వాక్యంతో కట్టబడదాము. దేవుని అంత టోళ్ళం అవుదాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తలలో వచ్చినట్టయితే చిన్న ప్రార్థన.